ప్లాజా ఎంట్రీ పక్కన తొండుపల్లి, శంషాబాద్, రంగారెడ్డి జిల్లా. వికారాబాద్ జిల్లా హకీంపేటలో నిర్మాణంలో ఉన్న ఎడ్యుకేషన్ హబ్ పనుల పురోగతిని సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. విద్యా సంస్థల భవన నిర్మాణాలు, ఆ ప్రాంత అభివృద్ధి ప్రణాళికలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. గత 5 ఏళ్లలో జరిగిన భూ అక్రమాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. తమ్మినేని భూ అక్రమాలతో పాటు గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజుకు సంబంధించిన భూముల విషయంలో చట్టవిరుద్ధంగా వివరించిన వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి ఊతమిచ్చే కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన యుఏఈ ఫుడ్ క్లస్టర్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు, యుఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ సమక్షంలో ఈ ఎంఓయూ జరిగింది. పార్లమెంట్లో జరిగిన ఎన్డీఏ ఎంపీల సమావేశంలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో జరిగిన ఈ సమావేశంలో దేశ అభివృద్ధి, పార్లమెంట్ కార్యకలాపాలు, ప్రజా సంక్షేమం, సుశాసనం, దేశ ప్రజలకు సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చ జరిగినట్టు ఆయన విశ్లేషించారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కోరారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అన్ని వర్గాల ఉద్యమకారుల విషయంలో గుర్తింపు కమిటీ మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కవిత విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం కొండపరుపు గిరిజన బాలికల గురుకుల పాఠశాలను మంత్రి గుమ్మడి సంధ్యారాణి సందర్శించారు. పాఠశాలలోని తరగతి గదులు, వసతి గృహాలు, వంటశాల, భోజనశాల, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలను మంత్రి పరిశీలించారు. అక్రిడేషన్ కార్డుల మంజూరులో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన చెలో కలెక్టరేట్ కార్యక్రమంలో భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ లోక్ భవన్ వద్ద విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. నీట్ వ్యవహారంలో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. అలాగే 21 మంది విద్యార్థుల మరణాలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశాయి. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విష్ణూర్ గ్రామ శివారులోని తనిఖీలు చేపట్టిన ఎంవీఐ సుంకరి మహేష్ సరైన ధృవపత్రాలు లేని 2 ట్రాక్టర్లతో పాటు ఓవర్లోడ్తో వెళ్తున్న ఓ లారీని గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను సీజ్ చేసి పాలకుర్తి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఖమ్మం జిల్లా వైరాలో మదిరా రోడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోషల్ వెల్ఫేర్ స్కూల్ వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. మదిర రోడ్డు పూర్తిగా దెబ్బతిని గుంతరమయంగా మారడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని సిపిఎం నాయకులు ఆరోపించారు. తిరుపతిలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఎంఆర్పీఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. తిరుపతిలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. హోంమంత్రి అనితకు అంబటి రాంబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలని నాయకులు డిమాండ్ చేశారు. వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ యాదగిరిగుట్ట దేవస్థానం అనుబంధ ఆలయంలో ప్రత్యేక వర్ణయాగం నిర్వహిస్తున్నారు. పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు ఈ యాగాన్ని చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన పిఏసిఎస్ చైర్మన్ నెమ్మోని సుబ్రహ్మణ్యం పాలకవర్గ సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ కర్నూలులో వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ ప్రైవేట్ పిల్లల ఆసుపత్రిలో చికిత్స పేరుతో భారీగా బిల్లులు వసూలు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. కవల పిల్లల చికిత్స కోసం తీసుకెళ్లిన కుటుంబ సభ్యులకు లక్షల్లో బిల్లులు వేశారని, దీనిపై ప్రశ్నించడంతో తమపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లాలోని నెక్కెండ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ మహేందర్ అవినీతి ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు. ఈ చర్యపై నెక్కొండ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. నెక్కొండ చౌరస్తాలో పోలీస్ కమిషనర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి బాణసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎల్ నీనో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తగ్గే అవకాశం ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హన్మకొండ జిల్లాలో వర్షాభావ పరిస్థితులపై మాట్లాడిన మంత్రి దక్షిణాది రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సిఎస్ లక్ష్మీ నరసింహన్ నేతృత్వంలో ఆలయ అర్చకులు, వేద పండితులు నడుములోతు నీటిలో నిలబడి వరుణదేవుడిని ప్రార్థించారు. వేద భవనానికి చెందిన డాక్టర్ వి శ్రీరామ ఘనపాటి ఆధ్వర్యంలో ఋత్వికులు తైత్తిరీయ సంహితలోని వరుణ జప మంత్రాలను సంప్రదాయబద్ధంగా పారాయణం చేశారు. జనగామ జిల్లాలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు పంట మార్పిడి సాగు చేపట్టాలని అధికారులు సూచించారు. తక్కువ నీటితో సాగయ్యే ఆకుకూరలు, కూరగాయలు, ఉద్యాన పంటల సాగుపై రైతులకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అవగాహన కల్పించారు. పెండింగ్లో ఉన్న ప్రోత్సాహకాలు, సబ్సిడీలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల అసోసియేషన్ చేపట్టిన 21 రోజుల మహాధర్నా ముగిసింది. ఇక అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ను కలిసి తమ సమస్యలను వివరించారు. రహదారులపై ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ సచివాలయం నుంచి జిల్లాల కలెక్టర్లు, పోలీస్, రవాణా, ఆర్ఎండ్బి, జాతీయ రహదారుల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. వాణిజ్య పంటల సాగుకు అవసరమైన డిఏపి, యూరియా ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరారు. రైతుల సమస్యలపై మాట్లాడిన ఆయన గ్రామాలు, మండల స్థాయిలో గ్రామ సభలు నిర్వహించి వాణిజ్య పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టులు, న్యాయవాదులు, వైద్యుల పాత్ర కీలకమని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కె కేశవరావు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం కోదండరాం అన్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్లోని తెలంగాణ అమరజ్యోతి భవన్లో జర్నలిస్ట్, వైద్య, న్యాయవాద సంఘాల ప్రతినిధులతో కమిటీ సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించింది. ఆహారం కోసం వెళ్లిన ఓ ఎలుగుబంటికి ప్రాణ సంకట పరిస్థితి ఏర్పడింది. అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం నేమకల్లు సమీపంలోని కొండ ప్రాంతంలో ఎలుగుబంటి ప్రమాదవశాత్తు జారి భారీ క్వారీలోని బండరాళ్ల మధ్య చిక్కుకుంది. అదే క్వారీలో పనిచేస్తున్న కూలీలు ఎలుగుబంటిని గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. భారీ వర్షాల నేపథ్యంలో ములుగు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించే పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి సీతక్క సూచించారు. వరదలు, వాగులు, జలపాతాల వద్ద ప్రమాదకర పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నందున అధికారులు జారీ చేసే సూచనలను తప్పనిసరి పాటించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.